మెయిన్‌గా ఏందంటే నరాల బలహీనతకు వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ లోపం వల్ల నరాల బలహీనత అనేది ఎక్కువ అవుతుంటది. సో, కాబట్టి మెయిన్‌గా అంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది తీసుకుంటుండాలి. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్. ఈ 3 కంటెంట్ ఈక్వల్‌గా తీసుకుంటే బాడీకి ఎనర్జీ అనేది వస్తుంటది. సో, దాని నుంచి బలహీనత అనేది తగ్గుతుంటది. జనరల్‌గా ఏందంటే చాలామందికి ఓల్డ్ ఏజ్‌ల సో, వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, హైపర్‌టెన్షన్ ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు. దాని నుంచి సరిగ్గా అరగకపోవడము, ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోకపోవడము, కొంచెం మందికి వేరే వేరే రకాల రీజన్స్ నుంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి వీక్‌నెస్ అనేది వస్తుంటది. కానీ చాలామంది యంగ్‌స్టర్స్ కూడా వాళ్ళకు అడిక్షన్స్ ఉన్నాయి కొన్ని. అంటే అడిక్షన్స్ వల్ల ఇప్పుడు కొంచెంమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, డ్రగ్స్ అలవాటు ఉంటుంది, ఆల్కహాలిక్ అలవాటు ఉంటుంది. తర్వాత ప్రాపర్‌గా ఫుడ్ మెయింటైన్ చేయరు. కొంచెం వెయిట్ ఎక్కువున్నా అని చెప్పేసి వాళ్ళు డైటింగ్ చేస్తుంటారు. ప్రాపర్‌గా క్యాలరీస్ అనేవి మెయింటైన్ చేయరు. సో, దీనివల్ల ఓల్డ్ ఏజ్‌లో వచ్చే నరాల బలహీనత అనేది మనకి ఈ మధ్య యంగ్‌లో కూడా చూస్తుంటాం. ఎందుకంటే ప్రాపర్‌గా డైట్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుంటది. వాడికి ఉండే హ్యాబిట్స్ వల్ల మెయింటైన్ అవుతుంది. సో, ఇంతకుముందు అంటే చాలామందికి డయాబెటిక్, హైపర్‌టెన్షన్, ఒబేసిటీ ఇవన్నీ కూడా లేటర్‌గా చూస్తుంటాం. కానీ ఈ మధ్య ఏందంటే యంగ్‌స్టర్స్ కూడా చాలా ఒబేస్ అయితున్నారు. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి వాళ్ళకి. తర్వాత ఎర్లీగా డయాబెటిక్స్ అనేవి వస్తున్నది. తర్వాత చాలామంది స్మోకింగ్ అలవాటు పడుతున్నారు. తర్వాత ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడము. సో, వీటినన్నిటి వల్ల కూడా మనకు ఓల్డ్ ఏజ్‌లో వచ్చే చేంజెస్ అనేవి ఈ మధ్య యంగ్‌స్టర్స్‌లో కూడా చూస్తున్నాం. దానివల్ల నరాల బలహీనత వస్తుంది. దాని నుంచి కొత్త కొత్త కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి.